ఒక లేఖ తెలంగాణ బీజేపీలో పొలిటికల్ బాంబ్ పేల్చింది. ఇప్పటికే పార్టీలో కొత్త పాత వర్గపోరు సాగుతుండగా ఈ లేఖ మరింత ఆజ్యం పోసేలా ఉందట. నేరుగా ప్రధాని మోడీకే లేఖ రాయడం కమలదళంలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపిందట. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ కేంద్ర మంత్రి ఓ సీనియర్ ఎంపీపై ఫిర్యాదులు చేయడం దేనికి సంకేతం? అసలు ఆ లేఖలో ఏముంది? ఇంతకీ ఆ లేఖ వెనుక అసలు ఎవరున్నారు? ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సంతకాలు చేశారనే ప్రచారం ఎంతవరకు నిజం? పార్టీ వ్యవహారాలు ఆ ఇద్దరి చేతుల్లోనే బందీ అవుతున్నాయా, లేక ఎన్నికల ముందు అసంతృప్తి గలం వినిపిస్తున్నారా? పూర్తి విశ్లేషణ వాచ్ దిస్ ఓటీఆర్. తెలంగాణ బీజేపీలో కొంతకాలంగా అంతర్గత విభేదాలు సర్వసాధారణంగా మారిపోయినట్లయింది. రోజుకో పంచాయతీ బయటపడుతూ పార్టీలు రచ్చరేపుతోంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీ నేతలు పార్టీ లైన్ దాటి ఇష్టం వచ్చినట్లు రోజుకో నేత విచిత్ర కామెంట్స్ చేస్తుండడం అధినాయకత్వానికి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. అంతర్గత వివాదాలకు కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అనే నానుడి ఉండేది. వారికంటే మేమేమీ తక్కువ కాదన్నట్లు తెలంగాణ బీజేపీ నేతలు అంతర్గత వివాదాలు, కొత్త పాత అంటూ భేదాభిప్రాయాలు, అనవసర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారనే చర్చ లేకపోలేదు. తాజాగా పార్టీలోని ఓ కేంద్ర మంత్రి, ఓ సీనియర్ ఎంపీల పెత్తనం పార్టీలో ఎక్కువైందని ఫిర్యాదు చేస్తూ ప్రధాని మోడీకి లేఖ పంపడం పొలిటికల్ బాంబ్ పేలినట్లయింది. సొంత పార్టీలోని ఇద్దరు కీలక నేతలపై రాసిన లేఖ వెనుక ఎవరున్నారు? ఆ లేఖలో సంతకాలు చేసిన వారెవరు? ఇంకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు లేఖ రాయడానికి గల కారణాలేంటి? వారి ఉద్దేశమేంటి అన్న దానిపై ప్రధానంగా చర్చనీయాంశమైంది. నేరుగా ప్రధాని మోడీ వద్దకు లేఖ చేరడం ఇప్పుడు రాష్ట్ర పార్టీలో పెద్ద దుమారమే రేగింది. అసలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ ఇద్దరు నేతల తీరుపై లేఖ రాసేంత అసంతృప్తి వెనుక ఉన్న మతలబేంటి అనే చర్చ లేకపోలేదు. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు అంటూ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. లేఖలోని అంశాలను పరిశీలిస్తే ఒకరేమో కేంద్ర మంత్రి, మరొకరేమో ఎంపీ. ఈ ఇద్దరు కీలక నేతలపై తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి. పార్టీ కార్యక్రమాలు సరైన దిశలో సాగడం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపిక సరిగ్గా లేదని, పార్టీ ఓటమికి ప్రధాన కారకులంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ స్థానిక ఎంపీలకు అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై పూర్తి స్వేచ్ఛ కోరడం, అలాగే పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమం ఆ ఇద్దరి నేతల కనుసన్నల్లో జరిగే విధంగా పరిస్థితులు దాపురించడం సరికాదంటూ లేఖలో మెన్షన్ చేయడం సంచలనంగా మారిపోయిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొత్త పాత నాయకుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయన్న ప్రచార నేపథ్యంలో ఈ లేఖ పార్టీ బలోపేతంపై ప్రభావం చూపుతుందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ విజయం పార్టీ కంటే వ్యక్తిగత కృషి వల్లే సాధ్యమైందని భావిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ఆ ఇద్దరు నేతల తీరు కారణంగానే పార్టీ బలోపేతం కావడం లేదని, ఆ ఇద్దరు నేతల తీరు ఇలాగే కొనసాగితే పార్టీలో ఉండాలా లేదా అని కరాఖండిగా ఆ లేఖలో సంతకాలు చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టే వాతావరణం, అట్లాంటి పరిస్థితులు తెచ్చే ప్రయత్నాలు విఫలమయ్యారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే ఆ ఇద్దరు నేతల తీరులో మార్పు కోరుకుంటున్నామని, తీరు మారకుండా ప్రతి దాంట్లో వారి పెత్తనం ఇలాగే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గడ్డు పరిస్థితులు చవిచూడాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ లేఖపై ఇప్పటివరకు రాష్ట్ర నాయకత్వం స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పార్టీకి చెందిన 4 నుంచి 6 ఎమ్మెల్యేలు, 5 నుంచి 6 ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కొందరు అత్యంత సీనియర్ నేతలు సైతం సంతకాలు చేసి మోడీకి రహస్య లేఖనం పంపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీల అంతర్గత కోట్లాటలకు మరింత బలం చేకూరినట్లయింది. మరోవైపు ఈ లేఖ వ్యవహారంపై కొందరు పార్టీ నేతలు స్పందిస్తూ ఇది సాధారణ కమ్యూనికేషన్ మాత్రమేనని చెబుతుండడం గమనార్హం. ఈ లేఖపై నాంపల్లి పార్టీ ఆఫీసులో ఏ ఇద్దరు నేతలు కలిసినా గుసగుసలాడుతూ చెవులు కొరుక్కునేలా మాట్లాడుకుంటున్నారట. అసలు ఆ కేంద్ర మంత్రి ఎవరు? ఆ సీనియర్ ఎంపీ ఎవరై ఉంటారని మరోవైపు
అసలు ఆ లేఖలు సంతకాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరంటూ పార్టీ నేతల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. ఇదంతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మింగుడు పడ్డం లేదన్న చర్చ సైతం నడుస్తోందంటూ బీజేపీలో పొలిటికల్ లేఖ ఒక బాంబులాగా మారిపోయి ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా చర్చ నడుస్తూ ఉంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. గతంలో ఇలాంటి లేఖలు ఎన్నో రాశారని, ఈ లేఖ ద్వారా ఎలాంటి మార్పు ఉండదని, కనీసం పట్టించుకోవాల్సిన అవసరమే లేదని కుండబద్దలు కొట్టినట్లు కొందరు నేతలు కొట్టిపారేస్తున్నారు. లేఖ అంశంపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం పొంతన లేని తలో మాటలతో సమాధానాలు ఇస్తూ ఉండడం ఆశ్చర్యకరంగా మారిన తరుణంలో నిజంగానే లేఖ రాశారా అన్న మీడియా ప్రశ్నకు ఎంపీ ఈటెల రాజేందర్ మాత్రం లేఖ రాసింది నిజమేనంటూ ఒప్పుకోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. లేఖ రాస్తే తప్పేముంది? ముఖ్యంగా సిఎస్ఆర్ నిధులు, అభిప్రాయాలు, సూచనల కోసం ప్రధానికి లేఖ రాయడం సహజమని ఈటెల అనడంతో లేఖాస్త్రానికి మరింత బలం చేకూరినట్లయింది. పార్టీలో అందరూ కలిసి పనిచేస్తున్నామని, ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇస్తూనే లోలోపల నేతలు మదనపడుతున్నప్పటికీ బయటకు ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, సీనియర్ నేతలు ఎవరూ బహిరంగంగా లేఖపై క్లారిటీ ఇవ్వకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆ లేఖ రాసింది నిజమైతే మరి జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందోనని, అలాగే రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి నివేదిక కోరుతుందనే ఉత్కంఠ సైతం పార్టీ నేతల్లో ఉత్పన్నమవుతోందట. మొత్తానికి ఈ లేఖ తెలంగాణ బీజేపీలో దాగి ఉన్న అసంతృప్తిని మరోసారి బయటపెట్టిందా, లేదా గ్రేటర్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందు వ్యూహాత్మక రాజకీయమా? ఈ లేఖతో మొదలైన అసంతృప్తి జ్వాలలు రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపుపై ప్రభావాన్ని చూపిస్తాయా? లేఖలు పేర్కొన్నట్లు ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రధాన డిమాండ్లకు అధిష్టానం తలొగ్గి ఆ ఇద్దరు నేతల తీరులో మార్పు తెప్పిస్తుందా, లేక లైట్ తీసుకుంటుందా? ఇంకా ఎంపీలు కోరినట్లు వారి నియోజకవర్గాల్లో పూర్తి స్వేచ్ఛ ఇస్తుందో లేదో అన్నది చూడాలి మరి.